శ్వేతపత్రం అంటే ఎలా ఉండాలి? నిజానికి అద్దం ఉండాలి. కానీ చంద్రబాబు గారి శ్వేతపత్రాలు మాత్రం పాత పత్రాల్లోనే ఉన్నాయి. రోజు మాట్లాడే ప్రసంగాలను అచ్చు వేసి అదే శ్వేతపత్రం అంటూ విడుదల చేశారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్న సీఎం చంద్రబాబు ఇప్పుడు శ్వేతపత్రంలోనూ యూటర్న్ తీసుకున్నారు. 4 ఏళ్ల క్రిందట కాంగ్రెస్ సర్వనాశనం చేసిందన్న బాబు అదే నోటితో ఇప్పుడు కాంగ్రెస్తోనే భవిష్యత్ అంటూ మాట మార్చేశారు. ప్రధాని మోదీ వచ్చే నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఏం చెప్తారోనన్న ఆందోళనలో ఉన్న సీఎం చంద్రబాబు ఎవ్వరూ డిమాండ్ చేయని శ్వేతపత్రాల విడుదలను మొదలుపెట్టారు. 10 శ్వేతపత్రాలు విడుదల చేస్తానన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన హామీల అమలుపై తొలి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ శ్వేతపత్రంలో ఏవో సంచలనమైన నిజాలు బట్టబయలు చేస్తారేమోనని అంతా ఊహించారు. కానీ సీఎం చంద్రబాబు రోజూ సభల్లో చెప్పుకొచ్చే మాటలనే చెప్పుకొచ్చారు. ఈ శ్వేతపత్రాల్లోనూ సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 2014 ఆగస్టు 17న మొట్టమొదటి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేసిందని, 10 ఏళ్లు దేశంలోనూ రాష్ట్రంలోనూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని విమర్శించారు. ఏపీ ప్రజలను కాంగ్రెస్ నడి రోడ్డు మీద నిల్చోబెట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని అడుగు పెడతారని 2016లోనూ బాబు దుయ్యబట్టారు. కట్ చేస్తే ఇప్పుడు 2018 శ్వేతపత్రంలో మాత్రం కాంగ్రెస్ని పల్లెత్తు మాట కూడా చంద్రబాబు అనలేదు. విభజన హామీలను బీజేపీ అమలు చేయలేదని, కాంగ్రెసే వాటిని అమలు చేస్తుందని యూటర్న్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అదెలా సాధ్యమని మీడియా ప్రశ్నిస్తే ఇంకేం చేస్తామంటూ చంద్రబాబు సమాధానం దాటవేశారు. కనీసం కాంగ్రెస్ పార్టీ జరిగిన అన్యాయానికి లేకుంటే ఒక విభజన చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినప్పుడు ఒక విభజన చట్టం కాదు, ఇంకా అన్యాయం జరుగుతుందంటే ఒక ప్రత్యేక హోదా, ఇవన్నీ అమలు చేసే మెకానిజాన్ని చట్టంలో పొందుపరచడం ఇవన్నీ చేశారు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత దీన్ని అమలు చేయకుండా పోవడమే కాకుండా పూర్తిగా చట్టాన్ని కూడా అమలు చేయని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక శ్వేతపత్రం అంటే ఇవ్వాల్సిన వాటితో పాటు ఇచ్చిన వాటికి కూడా లెక్కలు చెప్తారని అంతా భావించారు. విభజన హామీల ప్రకారం కేంద్రం ఇంకా 90,238 కోట్లు విడుదల చేయాల్సి ఉందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులను ఏ మేరకు ఎంతెంత దేనికి ఖర్చు పెట్టారో పత్రంలో ప్రస్తావించలేదు. రాజధాని, పోలవరం, విద్యాసంస్థలు, వెనుకబడిన జిల్లాలు, రెవెన్యూ లోటు వంటి నిధులను దేనికోసం ఖర్చు పెట్టారో, ఏ పనికి ఎంత వ్యయం చేశారో మాత్రం బిల్లులను లెక్కలను మాత్రం చూపలేదు. ఖర్చులు చూపించకుండా శ్వేతపత్రం ఎలా అవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. విభజన చట్టంలోని ఉమ్మడి రాష్ట్ర ఆస్తులైన షెడ్యూల్ 9, 10 సంస్థల కోసం ప్రస్తావించిన సీఎం చంద్రబాబు వాటి లెక్క తేలకుండానే ఎందుకు హైదరాబాద్ను వదిలి వచ్చేశారో చెప్పలేదు. ఓటుకు కోట్ల కేసు తరువాత హుటాహుటిన పరిపాలనను విజయవాడకు మార్చేసిన సీఎం చంద్రబాబు సుమారు 147 సంస్థలకు సంబంధించిన విభజనను వదిలేసి పాలనను తరలించేశారు. ఈ విషయాన్ని ఎక్కడా శ్వేతపత్రంలో పేర్కొనలేదు. కనీసం చట్టంలో పొందుపరిచిన విషయాల్ని అమలు చేయకుండా ఎక్కడికక్కడ అడిగిన దానికి అణగదొక్కే ప్రయత్నాలు కూడా చేస్తూ చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఇద్దరి మధ్యలో సయోధ్య రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని న్యాయం చేసే విధంగా, ఒకవేళ కొన్ని ఆస్తులు తెలంగాణలో బై వర్చ్యూ ఆఫ్ లొకేషన్ అక్కడికి వెళ్ళినాం, ఇది కొత్త రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉదారంగా ముందుకు వచ్చి కనీసం యాక్ట్లో చెప్పినట్టనే చేస్తుండాల్సింది, అది కూడా చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా 2016 సెప్టెంబర్ 7న కేంద్రంతో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి కుదుర్చుకున్న ఒప్పందంపై కూడా శ్వేతపత్రంలో ప్రస్తావించలేదు. ఆ రోజు రాజధానికి 2,500 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు 2,100 కోట్లతో పాటు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు నిర్వహణ తమకు ఇచ్చేస్తే చాలని ఎందుకు ఒప్పుకున్నారో చెప్పలేదు. కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజుపట్నం పోర్ట్, రైల్వే జోన్లు ఇవ్వకపోయినా ఆ రోజు అంగీకారం తెలిపిన చంద్రబాబు ఇప్పుడు తమ ఒప్పందాలను, వైఫల్యాలను మాత్రం శ్వేతపత్రంలో ప్రస్తావించే సాహసం చేయలేకపోయారు. మొత్తం తప్పంతా బీజేపీదేనని, ప్రధాని మోదీ ఎందుకు ఏపీకి రావడమంటూ ప్రశ్నించిన సీఎం ఎప్పటిలాగే విపక్షాలు, బీజేపీ ఒక్కటేనంటూ అంటగట్టారు. 2014 శ్వేతపత్రంలో కాంగ్రెస్ను తిట్టిన సీఎం 2018 శ్వేతపత్రంలో బీజేపీని తిట్టడమే కాదు, కాంగ్రెస్ను పొగడటం కొసమెరుపు. ఎన్ సతీష్, సాక్షి న్యూస్, అమరావతి.